ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. మనకి మే నెలలో సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయండి. పుష్కరాలు జరిగే ప్రదేశమే కాళేశ్వరము. ఈ కాళేశ్వరము చరిత్ర ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రంలో ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం మే నెల మనకి సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ పుష్కరాలు జరిగే ప్రదేశమే కాళేశ్వరము, త్రివేణి సంగమ ప్రదేశము. ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు కొలువుదీరిన ప్రదేశం. కానీ ఈ నదీ సంగమంలో మాత్రం 3 పుష్కరాలు జరుగుతాయి. సాక్షాత్తు యమధర్మరాజు నిర్మింపచేసిన పట్టణమది. మన తెలుగు రాష్ట్రంలోనే ఉందండి. అదే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అండి. ఆ కాలంలో కాకతీయ రాజులు ఎటువంటి విజయాన్ని వరించిన మొట్టమొదట ఈ క్షేత్రాన్ని సందర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా మనకు తెలుస్తున్నది. సాధారణంగా నదులకి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. ఈ ప్రాంతంలో మాత్రం ఒక పుష్కర కాలంలో 3 పుష్కరాలు జరుగుతాయి. 3 పుష్కర శోభలకు వేదిక అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ 3 నదుల సంగమము ఏర్పడుతుందండి. త్రివేణి సంగమము అంటారు. అందుకే ఇక్కడ 3 పుష్కరాలు వస్తాయి. ప్రాణహిత నదికి పుష్కరాలు, అలాగే సరస్వతి నదికి పుష్కరాలు, గోదావరి నదికి పుష్కరాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఈ ప్రాంతమంతా కూడా 3 పుష్కరాలకి వేదికగా మారుతుందండి. ఇప్పుడు అంటే 2025 సంవత్సరం మే నెల 15వ తేదీ నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు జరగబోతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి గనక ఈ సంవత్సరం ఈ పుష్కరాలు అత్యంత వైభవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపుతూ అనేక ఏర్పాట్లను చేస్తున్నది. ఈ సందర్భంగా కాళేశ్వర క్షేత్రం యొక్క ప్రాశస్త్యత విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రాత్మకంగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ వివరాలన్నీ కూడా సందర్భానుసారంగా వీడియోలో చెబుతూ ఉంటానండి. అందుకే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దట్టమైన అడవులు, రమణీయమైన ప్రకృతి అందాలు, వీటి మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన క్షేత్రమే కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం. ఎక్కడైనా కూడా ఒక పానపట్టం మీద ఒక శివలింగం మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్రంలో మాత్రం ఒకే పానమట్టం మీద 2 శివలింగాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ కాళేశ్వరము త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. ఈ త్రిలింగము అనే పదము నుంచే తెలుగు అనే పదము వచ్చింది అని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ కాళేశ్వరము అద్భుతమైనటువంటి శైవ క్షేత్రము. భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది కాళేశ్వరం. ఈ కాళేశ్వరము త్రివేణి సంగమ క్షేత్రం. ప్రాణహిత గోదావరి నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా కలుస్తుంది అని అంటారు. అయితే ఈ విషయం మీద భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎక్కడో ఉత్తరాదిలో హిమాలయాల్లో వెలిసిన సరస్వతీ నది ఇక్కడకు రావడం ఏమిటి అని కొందరు అభిప్రాయపడితే, ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ వివాదము అలా ఉంచితే కాళేశ్వరము ప్రకృతి సౌందర్యానికి ప్రతీక, చరిత్రకు పునాది, ఆధ్యాత్మికతకు ఆనవాలం, పుణ్య ఋషులు తపస్సు చేసిన పుణ్యభూమి, వనవాస సమయంలో శ్రీరాముడు సంచరించిన ప్రదేశం. దక్షిణ కాశీగా ఈ కాళేశ్వరం పేరు పొందింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానబట్టం మీద 2 శివలింగాలు కొలువై ఉన్నాయి. గర్భగుడికి 4 దిక్కులా 4 నంది విగ్రహాలు ఉంటాయి, 4 ధ్వజస్తంభాలు ఉంటాయి, 4 గోపురాలు కూడా ఉంటాయండి. ఈ విధంగా ఉండడం కాళేశ్వర క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ కాళేశ్వరంలో గల సరస్వతీ మాతా టెంపుల్ ఎంతో ప్రత్యేకత కలిగిందండి. ఆదిశంకరాచార్యుల యొక్క శిష్య పరంపరలోని వారు ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించి
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి దక్షిణమున సరస్వతీదేవి అమ్మవారిని స్థాపించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తున్నది. కాశ్మీర్లో సరస్వతీదేవి అమ్మవారిని బాల సరస్వతీదేవిగాను, తెలంగాణ రాష్ట్రం బాసర క్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని జ్ఞాన సరస్వతిగా వ్యవహరిస్తారు. ఇక్కడ కాళేశ్వరంలో ఉన్నటువంటి సరస్వతీదేవిని ప్రౌఢ సరస్వతీదేవిగా పిలుస్తారు. ఎక్కడా లేనటువంటి విధంగా ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు ఉండడం కూడా ఇక్కడ విశేషం. అందులో ఒకటి ముక్తేశ్వరుడైనటువంటి శివరూపమైతే మరొకటి కాలుడైన యముడిది. అందుకే ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంగా వ్యవహరిస్తారు. కాలుడు ఈశ్వరునితో కలిసి ఉన్న క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రాన్ని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ లింగాలలో ముక్తేశ్వరుడైనటువంటి శివలింగానికి 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. ఆ శివలింగం మీద అందులో ఎన్ని బిందెలు నీళ్లు పోసినా బయటకు కనిపించవు, అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. ఆ నీరు భూ అంతర్మార్గం గుండా ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది అని స్కాంద పురాణం చెప్పబడింది. అయితే ఇదంతా విన్న నాగపూర్ మహారాజు భోన్స్లే ఇదేమీ నిజం కాదని పుక్కిట పురాణమని కొట్టిపారేశాడట. అంతటితో ఆగకుండా ఇది అంతా అబద్ధమని రుజువు చేయడం కోసం మహారాజు తన పరివారంతో కాళేశ్వరానికి వచ్చాడట. వేలాది బిందెల నీళ్లలో కుంకుమ కలిపి ముక్తేశ్వరుని యొక్క నాసికా రంధ్రాలలో పోయించాడట. అయితే ఎన్ని నీళ్లు పోసినా ఆ నిండనే లేదట. గోదావరి ప్రాణహిత నదులు కలిసే చోటకు వెళ్ళి చూడగా అక్కడ నదిలో కలుస్తున్న ఎర్రని నీళ్లను చూసి ఆశ్చర్యపోయాడట. ఆ విషయాన్ని నమ్మిన రాజు తన ఆలోచనని, తన అవిశ్వాసాన్ని మన్నించమని వేడుకున్నాడని కొన్ని కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది. అసలు ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఎందుకు ఉంటాయి? దీని వెనక ఉన్న పురాణ కథ ఏమిటి అన్న విషయానికి వస్తే, ఒకప్పుడు ఇక్కడ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న వారందరికీ ముక్తిని ప్రసాదించేవాడట. దాంతో ప్రతివారు ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ పాపాల నుంచి సులభంగా బయటపడి యమలోకంలో ఎటువంటి శిక్షలు పడకుండానే ముక్తిని పొందేవారట. దాంతో యమధర్మరాజుకి పాపులను శిక్షించే పని లేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్ళి తన పరిస్థితిని విన్నవించుకున్నాడు. అప్పుడు శివుడు తన ప్రక్కనే మరో లింగాన్ని ప్రతిష్ఠించమని తెలిపాడు. ఆ విధంగానే యముడు ముక్తేశ్వరుని ప్రక్కనే మరో లింగాన్ని ప్రతిష్ఠించాడు. కాళేశ్వరుడు. తనని దర్శించుకునే భక్తులు ముందుగా కాలుణ్ణి అంటే యముడి చేత ప్రతిష్ఠించబడిన కాళేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత వారికి మోక్షం లభిస్తుందని, లేకపోతే వారికి మోక్ష ప్రాప్తి కలగదని, అలాంటి వారికి కాలం దగ్గర పడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకువెళ్ళమని చెప్పాడు శివుడు. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా కాళేశ్వరుణ్ణి దర్శించుకున్నాకే ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఈ 2 లింగాలలో లింగం పైభాగం 2 రంధ్రాలతో ఉన్న లింగం ముక్తేశ్వరుడు, మరోటి కాళేశ్వరుడు. ఈ కాళేశ్వర నగర నిర్మాణానికి కూడా యమధర్మరాజే కారణమని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఒకసారి యమధర్మరాజు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఇంద్రలోకంలోని వైభవాన్ని చూసి జనమంతా ఇక్కడ భోగాలని అనుభవించటానికి యమలోకానికి రావటానికి ఇష్టపడక స్వర్గలోకం ప్రాప్తి కోసం ముక్తేశ్వరుని ప్రార్థిస్తున్నారు. కాబట్టి నా యమలోకము ఈ స్వర్గలోకము ఈ రెండిటిని మించిన మరో లోకాన్ని నిర్మించాలి అని అనుకున్నాడట యముడు. వెంటనే యమధర్మరాజు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి స్వర్గలోకాన్ని మించిన ఒక సుందర నగరాన్ని నిర్మించమని అడిగాడు యమధర్మరాజు. యమధర్మరాజు కోరిక మేరకు విశ్వకర్మ ఈ త్రివేణి సంగమ ప్రదేశానికి దక్షిణంగా ఒక సుందర నగరాన్ని నిర్మించి ఇచ్చాడట. కాలుని కోసం నిర్మించబడిన నగరం కాబట్టి, అక్కడ ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి ఈ నగరానికి కాళేశ్వరము అనే పేరు వచ్చింది.
ఈ క్షేత్రానికి నైరుతి దిశలో యమగుండము అనే తీర్థాన్ని నిర్మించాడు విశ్వకర్మ. ఆ యమగుండాన్ని చూసిన యమధర్మరాజు ఈ యమగుండములో స్నానం చేసిన వారికి కాశీలోని మణికర్ణికా ఘాట్లో స్నానం చేసిన ఫలితం కలగాలనే ఉద్దేశంతో శివుడు కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఈ గుండం 2వ మణికర్ణికగా పిలువబడుతుందని, ఇందులో స్నానం చేసిన వారి యొక్క పాపాలన్నీ నశించి పుత్ర పౌత్రులు కలిగి వర్ధిల్లుతారు అని వరమిచ్చాడు. అందుకే ఈ యమగుండంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. కాళేశ్వరంలో దర్శించుకోవలసిన మరో ఆలయం ఆదిముక్తేశ్వర ఆలయం. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం పడమటి వైపు యమగుండం మీదుగా 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆదిముక్తేశ్వర ఆలయము ఉన్నది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధమైన విభూది రాళ్ళు మనకి లభిస్తాయి. శివుడికి ఇష్టమైన విభూదిని, అలాగే ఈ ప్రకృతి సిద్ధమైన ఈ విభూదిని ఇంటికి తెచ్చుకుని వంటికి రాసుకుని శివుడిని ఆరాధిస్తారు భక్తులు. ఆలయం లోపలికి వెళ్లే చోట యమకోణం ఉంది. ఈ యమకోణం గుండా బయటికి వెళ్ళినట్లయితే యమదోషం ఉంటే పోతుంది అని భక్తులు నమ్ముతారు. ఇందులో నుంచి వెళ్ళటానికి దిక్సూచి ఉంటుంది, దానిని అనుసరించి వెళ్ళాలి. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయసతీర్థం, సంగమతీర్థం వంటి పుణ్యతీర్థాలు ఉన్నాయండి. శ్రీరాముడు, దత్తాత్రేయ, సంగమేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి మొదలైన దేవతలు, ఇతర దేవతల దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక చారిత్రాత్మకంగా చూస్తే కాకతీయులు ఈ క్షేత్ర ప్రాభవానికి ఎంతో పాటుపడ్డారు. ఆ తరువాత ఔరంగజేబు దండయాత్ర ఫలితంగా ఈ ఆలయము ధ్వంసమైందని, పునర్నిర్మించబడిందని చరిత్రలో చెప్పబడింది. కాకతీయులకు ఆరాధ్య క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం. కాకతీయ రాజులకు విజయం వరించినప్పుడల్లా ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా మనకు తెలుస్తున్నది. కాకతీయ చక్రవర్తుల కాలంలో మహావైభవాన్ని చవిచూసింది, మహోజ్వలంగా ప్రకాశించింది. రుద్రదేవుడు కాలమైన 1158 కాలం నుంచి 2వ ప్రతాపరుద్రుని కాలం వరకు సుమారు 165 సంవత్సరాలు అంగరంగ వైభవంగా వెలిగిందని చరిత్ర చెబుతోంది. ఆలయాల అభివృద్ధికి కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఎన్నో మణిమాణిక్యాలను, బంగారాన్ని ఈ కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని స్వామివారికి సమర్పించుకున్నట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయము ఎన్నో విదేశీ దండయాత్రలకు గురై 650 ఏళ్లు చీకట్లో మగ్గిందని, ఆ తరువాత మళ్ళీ తిరిగి తన ప్రాభవాన్ని సంతరించుకుందని పరిశీలకులు చెబుతున్న మాట. త్రివేణి సంగమ క్షేత్రం కావటం వల్ల ఇక్కడ ఎక్కువగా పిండ ప్రదానాలు జరుగుతాయి. ఆలయంలో శనిగ్రహ పూజలు, మంగళ గురువారాలలో కాళసర్ప దోష నివారణ పూజలు జరుపుతారు. గతంలో ఈ శైవ క్షేత్రం కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలోకి వచ్చింది. పూర్వపు కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా వరంగల్ జిల్లాకి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయు మార్గం గుండా వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ దాకా వచ్చి అక్కడి నుండి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరానికి క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే రామగుండం లేదా వరంగల్ లేదా కాజీపేట్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో వెళ్ళవచ్చు. కాబట్టి హైదరాబాద్లో రైలెక్కి రామగుండంలో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 4-5 గంటల్లోనే కాళేశ్వరం చేరుకోవచ్చండి. ఇదండి ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం యొక్క విశిష్టత, విశేషాలు. ఎంతో పవిత్రమైన సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయండి. మే 6వ తారీఖు నుంచి మే 26వ తారీఖు వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. మీరు తప్పకుండా వెళ్ళాలి అని అనుకుంటే కనుక అన్ని
ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి. సమ్మర్ ఒకటి, అలాగే చిన్నపిల్లలతో వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి చక్కగా నదీ స్నానాలు చేసి చక్కగా తిరిగి రండి. మీరందరికీ ఆ సరస్వతి అమ్మవారి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ సరస్వతి అమ్మవారి యొక్క దయ, చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోలు చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.